హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు వీడియోలో అయితే మనమైతే రిబ్బన్ పకోడీని అయితే చేసుకోబోతున్నాం. చాలా ఈజీగా ఎంతో రుచిగా చేసుకునే అల్పాహారం ఇదైతే. మీకైతే ఇంట్లోనైతే స్కూల్కి అయితే పిల్లలైతే వెళ్ళేసేసి వస్తుంటారు కదా, వచ్చినప్పుడైతే వాళ్ళైతే ఏదో ఒకటైతే అడుగుతూనే ఉంటారు స్నాక్స్ అయితే. మరి ఆ టైంలోనైతే అప్పటికప్పుడు కూడా ఎంతో రుచిగా చేసుకునే అల్పాహారం ఈ రిబ్బన్ పకోడీ. చాలా ఈజీగా చాలా రుచిగా చేసుకోవచ్చు. అది ఎలా అనేది వీడియోలో అయితే చూద్దాం. మరి లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడైతే 100 గ్రాముల శనగపిండి అయితే తీసుకున్నాను. ఒక జల్లెడని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ 100 గ్రాముల శనగపిండిని అయితే బాగానైతే జల్లించుకుందాం. నేను శనగపిండిని అయితే బాగానైతే జల్లెడైతే పట్టుకున్నాను. ఒకవేళ మీరు ఫ్రెష్గా అప్పటికప్పుడు తెచ్చుకున్న శనగపిండి అయితే జల్లెడైతే పట్టవసరం లేదు. అలాగే ఇందులోకి అయితే ఒక కప్ అయితే బియ్యం పిండిని అయితే తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వామన్ అయితే బాగా నలిచేసేసి తీసుకుంటున్నాను. అలాగే ఒక అర టీ స్పూను జీలకర్రని బాగా నలిచేసేసి తీసుకున్నాను. అలాగే ఇందులోకి రుచికి సరిపడనైతే ఉప్పు అయితే వేసేయండి. వేసేసేసి అలాగే ఒక అర టీ స్పూను ఎండుకారం వేస్తున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ చేసుకుంటే రుబ్బన్ పకోడీని కారం అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోండి. వేసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి. ఇదైతే నేనైతే ఇక్కడైతే ఒక టేబుల్ స్పూన్ అయితే వేడి వేడి ఆయిల్ అనేది వేస్తున్నాను. ఒకవేళ మీరు ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. ఆయిల్ వేసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి. ఆయిల్ వేసుకొనేసి ఒకసారి పిండిని అయితే బాగా కలగలుపుకున్న తర్వాత ఇప్పుడైతే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కాస్త మందంగానే కలుపుకోండి. మరీ మెత్తగా కలుపుకున్నారంటే బాగా ఉబ్బేస్తుంది రిబ్బన్ పకోడీ అనేది. కాస్త కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మందంగానే కలిపేసేయండి. పిండిని అయితే పక్కన పెట్టేసేయండి. కాసేపు పక్కన పెట్టేసిన తర్వాత నేనైతే ఇక్కడైతే గిద్దలు తీసుకున్నాను. మనం గారెలు చేసే గిద్దలు, అదే చక్రాలు, మేమైతే గారెలు అంటాము. ఈ గిద్దలు మనమైతే కొనుక్కునేటప్పుడే మనకైతే 4-5 రకాల బిల్లలు ఇస్తాడు. ఇందులోకి మనకైతే ఒకటి చక్రాలకు, ఒకటి మామూలుగా చిన్న చిన్న మిక్చర్కు ఇట్లా. నేనైతే ఇక్కడ ఈ రకమైన వాడుతున్నాను. కాకపోతే కొన్నిటికి సింగిల్ హోల్ ఉంటుంది. నేనైతే ఇక్కడ డబుల్ హోల్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి సరిపడా పిండి అయితే తీసుకుందాం. తీసుకొనేసేసి ఇందులోకి అయితే పెట్టేద్దాం. మనం కలుపుకున్న పిండిని ఈ విధంగానైతే పెట్టేసేసి దీన్ని ఈ విధంగానైతే క్లోజ్ అయితే చేసేసేయండి. బాగా టైట్ చేసేయాలి. టైట్ చేసేసి ఇప్పుడైతే స్టవ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించేసేసి ఒక బాండి అయితే పెట్టేసేయండి. బాండి బాగా హీట్ కాగానే ఆయిల్ పోసేయండి సరిపడా. ఆయిల్ బాగా వేడెక్కగానే మనం ఇందాకనే కలిపి పెట్టుకొనేసి గిద్దలలో పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని అయితే మనం అయితే ఆయిల్లో అలా ఒత్తేసుకుంటే సరిపోతుంది. మరి ఈ లోపు అయితే నూనె కాగే లోపు అయితే ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూశారు కదా, ఆయిల్ అయితే బాగా వేడెక్కింది. ఇప్పుడైతే మనమైతే ఈ విధంగానైతే ఇందులోకి అయితే మొత్తం ఈ విధంగానైతే ఒత్తేసేయండి. ఒక గిద్దరు మొత్తం ఒకటే వాయి చేసేసేయండి. ఇలా ఊడిపోకుండా. చూశారు కదా, నేనైతే ఒక గిద్దరు మొత్తం ఒకటే వాయి అయితే ఒత్తేసాను మొత్తం ఆయిల్లోను. మనకైతే స్టవ్ అయితే మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకొనేసేసి రెండు వైపులనైతే బాగానైతే కాల్చుకోవాలి. స్టవ్ ఆయిల్లో పెట్టేసి ఒకవైపు బాగా ఎర్రగా అయిపోతుంది, తర్వాత ఇంకో వైపు అనేది కాలదు. కాబట్టి స్టవ్ మీడియంలో పెట్టుకొనేసి రెండు వైపులా బాగా కాల్చుకుంటే మనకైతే రిబ్బన్ పకోడీ అయితే రెడీ. చూశారు కదా, ఒకవైపు కాలిన తర్వాత చిన్నగా మరోవైపుకి అయితే టర్న్ అయితే చేసేసేయండి. టర్న్ చేసేసేసి ఆయిల్లో బాగానైతే కాల్చుకోవాలి రిబ్బన్ పకోడీని. చూశారు కదా, మనకైతే రిబ్బన్ పకోడీ అయితే రెండు వైపులా బాగా కాలింది. ఈ మాత్రం అయితే కాలితే సరిపోతుంది మనకైతే. ఇప్పుడైతే దీన్ని అయితే తీసేసేసి అయితే కాస్త ఆయిల్ అలా వేస్ట్ ఆయిల్ వెళ్ళిపోయేదాకా అలా పెట్టేసేసి ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. చూశారు కదా, ఒక వాయి అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగానే మనం అయితే మిగతాది గిన చేసుకుందాం. చూశారు కదా, రిబ్బన్ పకోడీ అయితే మొత్తం అయితే అన్ని వాయిలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. చాలా చాలా ఈజీ, చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది.
మరి మీ పిల్లలైతే ఇంటికి రాగానే స్కూల్ నుంచి ఏదో ఒకటైతే అడుగుతూనే ఉంటారు కదా, అలాంటి టైంలో అప్పటికప్పుడు అయితే ఎంతో రుచిగా చేసి పెట్టే అల్పాహారం రిబ్బెన పకోడీ. మీరైతే చాలా రకాల స్నాక్స్ అయితే చేసి పెట్టి ఉంటారు ఇంతకుముందు అయితే. మరి ఈసారికైతే ఈ విధంగానైతే ఒకసారి ఈ రిబ్బెన పకోడీ అయితే ట్రై చేయండి. మీకు మీ పిల్లలకి చాలా చాలా బాగా నచ్చుతుంది. మరి ఈ రిబ్బెన పకోడీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా ఎంతో క్రిస్పీగా ఎంత బాగా వచ్చేసినాయో.